patchy industrial climate strategy. Again, ఇది very important editorial from GS3 environment. ఈ టాపిక్కి మనకి ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఏంటి ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుంది అంటే మెయిన్గా ఇండియా యొక్క నెట్ జీరో బై 2027 2070 టార్గెట్ పెట్టుకుందనమాట. ఇండియా 2070 కల్లా నెట్ జీరో కంట్రీగా అవుతుందని. కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించడానికి ఇండియాకి ఇప్పటికీ కూడా సరైన క్లైమేట్ స్ట్రాటజీ అనేది లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. చాలా ఇండస్ట్రీస్ కూడా ఇంకా ప్రాపర్ క్లైమేట్ పాలసీస్ కింద రావడం లేదు అనేది ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ వాదన అనమాట. అసలు ఏంటి ఈ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ వీటన్నిటిని తగ్గించడం. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీస్ యొక్క పొల్యూషన్ని తగ్గించి క్లీన్ ప్రొడక్షన్ చేయడం. ఇండియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతుంది. ఇందుకు మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 అని మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ అవ్వాలి అని చెప్పి మనం ఇండస్ట్రీస్ మీద ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎనర్జీస్ని యూజ్ చేస్తాయి. సో దానివల్ల మనకేంటి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో అందుకే మనకి ఇక్కడ ఏంటి గ్రోత్ కావాలి. ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఆల్వేస్ సీ ఇన్ ద టూ పర్స్పెక్టివ్స్, ఎకానమీ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఇదే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏ ప్రాబ్లం తీసుకున్నా చాలా వరకు కూడా ఇట్ కమ్స్ బిట్వీన్ దిస్ యాంగిల్, ఈ డైమెన్షన్లోనే వస్తాయి. మనకి ఇటు సైడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ పర్స్పెక్టివ్స్లో మనం ఎటు వెళ్ళాలి, ఇదే యాంగిల్ మీద ఈ టూ సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటి మధ్య మనకి బ్యాలెన్స్ అనేది ఎప్పటికప్పుడు అవసరం. దట్ ఈస్ వేర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ సివిల్ సర్వెంట్స్ యొక్క రోల్ అనమాట, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం. సో ఆర్టికల్ ప్రకారం అంటే 2022లో 20% కంటే ఎక్కువ ఇండియా యొక్క ఎమిషన్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చినాయి. ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఫ్యూయల్ యూజ్ అయితే 13% అయితే ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి 9% వచ్చిందంట. అంటే ఇండస్ట్రీ క్లైమేట్ చేంజ్లో మేజర్ కాంట్రిబ్యూటర్ మన ఇండియాలో. సో గవర్నమెంట్ వచ్చేసి మేజర్గా 2 స్కీమ్స్ని తీసుకొచ్చింది. ఈ ఎమిషన్స్ని, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి, ఆ నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇండియా తీసుకొచ్చిన 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటంటే ప్యాట్ ఈజ్ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. ఇది ఇండస్ట్రీస్ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, ఎనర్జీ టార్గెట్ని అచీవ్ కనుక చేస్తే ఆ పర్టికులర్ కంపెనీస్కి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారంట. అంటే కార్బన్ ఎమిషన్ని తగ్గించాలి. ఏ ఇండస్ట్రీస్ అయితే కార్బన్ ఎమిషన్ని తగ్గించి ఎఫిషియెంట్గా యూజ్ చేస్తాయో, పర్ఫామ్ చేసి అచీవ్ చేస్తాయో వాళ్ళకి ట్రేడ్ టార్గెట్స్ లాగా ఎనర్జీ టార్గెట్స్ లాంటి సర్టిఫికేట్స్ని పొందుతారు. ఇంకొక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సిసిటిఎస్ అంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. సో ఇండస్ట్రీస్ యొక్క ఎమిషన్స్ని కనుక తగ్గిస్తే కార్బన్ క్రెడిట్స్ అనే వస్తాయి, మనకి క్రెడిట్ పాయింట్స్ వస్తాయి అంటారు కదా. అలానే సిమిలర్గా ప్రతి ఇండస్ట్రీకి కూడా కార్బన్ని తగ్గించినందుకు కార్బన్ క్రెడిట్స్ వస్తాయి. ఏంటి ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్ముకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆర్టికల్ ప్రకారం ఈ పాలసీస్లో స్టీల్, సిమెంట్, ఫర్టిలైజర్స్, రిఫైనరీస్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కానీ ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఇంకా నాన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ అనే కేటగిరీలోనే ఉన్నాయి. ఇది మనకి మెయిన్ ప్రాబ్లం. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎమిషన్స్ వస్తున్నాయి, ఏ పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి ఎమిషన్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడం అనేది
చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి స్పెసిఫిక్ పాలసీస్ని క్రియేట్ చేయలేకపోతున్నాయి. సో మెయిన్ పాయింట్ అంటే మోర్ దాన్ 40% ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అంట దిస్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ విచ్ ఆర్ నాట్ క్లియర్లీ ఐడెంటిఫైడ్. అంటే గవర్నమెంట్ కూడా ఎక్కడ పొల్యూషన్ ఎక్కువగా వస్తుందో క్లియర్ పిక్చర్ లేకపోతే ఎలాగ పాలసీస్ని తీసుకొస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఏ ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుందో తెలియకపోతే దానిపై పాలసీ ఎలా తయారు చేస్తారు, టార్గెట్స్ ఎలా పెడతారు, మానిటరింగ్ ఎలా చేస్తారు. అందుకే ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత పాలసీస్ తీసుకురావాలి. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చింది, ఓకే ఫైన్, కానీ మేజర్ కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ చాలా వరకు ఇండియాలో ఈ ఎమిషన్స్ అవ్వడానికి కారణం చాలా నాన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేయండి, తర్వాత పాలసీ తీసుకురండి అని చెప్పి చెప్తుంది. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్ కొన్ని సజెషన్స్ని ప్రొవైడ్ చేసింది. ఆ సజెషన్స్ ఏంటో చూద్దాం. బెటర్ క్లాసిఫికేషన్, ఇండస్ట్రీస్ని క్లియర్ కేటగిరీస్లో డివైడ్ చేయాలని చెప్తుంది. అండ్ ఆల్సో బెటర్ ఎమిషన్ డేటా, అంటే ఏ ఇండస్ట్రీ ఎంత పొల్యూషన్ చేస్తుందో యాక్యురేట్ డేటా అనేది కలెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ, అంటే క్లైమేట్ రిపోర్టింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ ఆల్సో సెక్టార్ వైజ్ టార్గెట్స్, అంటే స్టీల్ ఫ్యాక్టరీకి ఒక టార్గెట్, టెక్స్టైల్స్కి ఒక టార్గెట్, కెమికల్స్కి ఒక టార్గెట్, ఇలా సపరేట్ టార్గెట్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఇంప్రూవ్ ది కార్బన్ మార్కెట్. ఇది ఆర్టికల్ మనకి ఇస్తున్న సజెషన్స్ అనమాట. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ట్రాన్స్పరెన్సీ వల్ల గవర్నమెంట్కి తెలుస్తుంది ఏ సెక్టార్ పొల్యూషన్ ఎక్కువ చేస్తుంది, ఏ పాలసీ పనిచేస్తుంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తేనే మనం కరెక్ట్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము అనేది పాయింట్. సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో ఇండియా యొక్క నెట్ జీరో టార్గెట్ 2070 కానీ, అండ్ ఆల్సో మనకి ఈ ప్యాట్ స్కీమ్, పర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ అండ్ CCTS కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా UNFCCC కింద వస్తాయి. ఇది మనకి ప్రిలిమ్స్లో మెయిన్స్ రెండిట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే.